So, hi team, I'm Kumdar team. I'm founder of Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So, today's topic was సార్ మనకి సో ఎంబీబీఎస్ అబ్రాడ్ చాలా మంది ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ అయింది కాబట్టి చాలా మంది వచ్చేసరికి ఏంటంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ గురించి ఆలోచిస్తున్నారండి. ఆల్రెడీ ఎగ్జామ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ కీ వచ్చింది కాబట్టి దట్టు మీకు ఏంటంటే అప్రాక్స్గా ప్లస్ ఆర్ మైనస్ 10 to 15 మధ్యలో మీకు ఆల్రెడీ రిజల్ట్స్ కూడా తెలిసి ఉంటాయి. మోస్ట్ 10 to 15%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 500 వస్తున్నాను అండ్ యావరేజ్గా ప్లస్ ఆర్ మైనస్ 20 రావచ్చు. కాబట్టి అందరికి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఎంబీబీఎస్ అబ్రాడ్ ప్లాన్ చేసే స్టూడెంట్స్ అంటే చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. సార్ కొంతమంది జార్జియా అంటున్నారు, కొంతమంది కిర్గిస్తాన్ అంటున్నారు, కొంతమంది వియత్నాం అంటున్నారు, కొంతమంది సెంట్రల్ అమెరికా అంటున్నారు, కొంతమంది ఫ్రీ ఎంబీబీఎస్ ఇన్ పోలాండ్ అంటున్నారు, ఫ్రీ ఎంబీబీఎస్ ఇన్ యూరోప్ అంటున్నారు, కొంతమంది చైనా ఎంబీబీఎస్ అంటున్నారు, కొంతమంది నేపాల్ అంటున్నారు, కొంతమంది బంగ్లాదేశ్ అంటున్నారు, కొంతమంది రష్యా అంటున్నారు, కొంతమంది సెంట్రల్ అమెరికా అంటున్నారు, అట్నుంచి అటు ఫ్రీ మెడికల్ పీజీ అంటున్నారు, జార్జియా వాళ్ళు అయితే అట్నుంచి అటు ఫ్రీ ఎంబీబీఎస్ అక్కడ చదవండి, అట్నుంచి డైరెక్ట్గా యూరోప్ అయితే యూరోప్ మెడికల్ అయితే డైరెక్ట్ ల్యాండింగ్ ఆన్ యుఎస్ఏ, ట్రంప్ పక్కన మీరు కూర్చోవచ్చు అని చెప్తున్నారు. అసలు ఏంటి అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ సంగతి ఏంటి అని అడుగుతున్నారండి. సో మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళే ముందు సార్ నేను ఇప్పుడు చెప్పే టాపిక్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో చాలా మంది ఏంటంటే అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, లేదా అడ్వర్టైజ్మెంట్ చూడటమో, లేకపోతే ఫోన్ కాల్స్, లేకపోతే ఇంకోటి ఇన్స్టా యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ చూసి సో ఆ కంట్రీ బాగుంటుందంట, జార్జియా బాగుంటుందంట, కిర్గిస్తాన్ బాగుంటుందంట, వియత్నాం బాగుంటుందంట, రష్యా బాగుంటుంది, ఇలా కాదు మీరు చూసుకోవాల్సింది. సో అది ఓల్డ్ జమానా అండి. సో ఎంబీబీఎస్ వచ్చేసరికి బిఫోర్ 2021. సో ఎంబీబీఎస్ వచ్చేసరికి 2021 బిఫోర్ వేరుగా ఉండి 2021 తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మారాయి. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎంబీబీఎస్ అనేది 2021 బిఫోర్ అంటే 1956 నుంచి 2021 వరకు ఒక ఎంబీబీఎస్, 2021 నుంచి ఒక రకమైన ఎంబీబీఎస్. ఎందుకు చెప్పాను అంటే సో 1956 నుంచి 2021 దాకా ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. జస్ట్ బేసిక్ అమెండ్మెంట్స్ అంటే జస్ట్ ఎక్స్టెన్షన్స్ లేదా డిలీషన్స్, బేసిక్ అంటే స్టాండర్డ్స్ని ఏం మార్చలా. బట్ 2021లో సరికి మనకి ఇంతకుముందు ఎంసీఐ ఉండేదండి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని, దాన్ని టోటల్గా క్యాన్సిల్ చేశారు. ఆ 1956 నుంచి 2021 వరకు ఉన్నదా మొత్తాన్ని టోటల్గా క్యాన్సిల్ చేసేసి ఫ్రెష్ బిల్లు తీసుకొచ్చారు. అదే ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కమిషన్. పాతదేంటి ఎంసీఐ. ఓకే, పాతదోసరికి మనకి ఎంసీఐ. సో ఎంసీఐ అంటే మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓల్డ్ వచ్చేసరికి ఎంసీఐ, న్యూ వచ్చేసరికి ఎన్ఎంసి అనమాట. సో ఎంసీఐలో సరికి నెంబర్ ఆఫ్ ఫ్లాస్ ఉండేయండి. సో మన ఎంబీబీఎస్ చదివితే 1956 నుంచి 2021 వరకు కూడా ఎన్నో ఫ్లాస్ ఉండేవి. బి కేటగిరీ సీట్లు, సి కేటగిరీ సీట్లు, పెయిడ్ సీట్లు, ఫ్రీ సీట్లు, అసలు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ 50-50 ఉండేవి. అంటే మనం ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మన డెవలపింగ్ కంట్రీ లేదా ఫుల్లీ డెవలప్డ్ కంట్రీ పెద్ద పెద్ద కంట్రీస్తో మనం కంపీట్ చేస్తున్నాము. ఎప్పుడు 2014 నుంచి. సో బిఫోర్ 2014 ఎలా ఉండేది అంతా మన బంగ్లాదేశ్ లాగో, నేపాల్లోనో, శ్రీలంకలోనో, లేకపోతే ఇంకో పాకిస్తాన్లోనో మనది ఉండేది. అంతే కదా మన కంట్రీ. మనకంటే పెద్ద అసలు ఏమి తెలియదు కదా, గత 10 ఏళ్ల నుంచే కదా మనకు తెలుస్తుంది. సో అలా ఉండేదన్నమాట ఈ ఎంసీఐ. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, గత 10-15 ఏళ్ళు అంటే ఒక 20 ఏళ్ల క్రితం ఇండియా ఎలా ఉండదో అలా ఎంసీఐ ఉంది. ఇప్పుడు ఇండియా ఎలా ఉందో అలా ఎన్ఎంసీ వచ్చిందనమాట. సో నెంబర్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్, నెంబర్ ఆఫ్ చేంజెస్, నాట్ ఓన్లీ ద ఇండియా, అబ్రాడ్ కూడా ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ మార్చున్నారు. సో కంపల్సరీగా ఒకసారికి మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, రిలేటివ్స్ వెళ్తున్నారు, అక్కడ ఇండియన్ ఫుడ్ అంట, ఇండియన్ మెస్ అంట, ఫ్రీ మెడికల్ పీజీ అంట. ఫ్రీ అంటే పోలాండ్లో ఫ్రీ ఎంబీబీఎస్, తర్వాత ఫ్రీ మెడికల్ పీజీలో అమెరికాలో జార్జియాలో ఎంబీబీఎస్ చదవండి, అక్కడ నుంచి డైరెక్ట్గా అమెరికాలో వెళ్ళిపోవచ్చు. లేదా సెంట్రల్ అమెరికాలో చదవండి, అక్కడ నుంచి అసలు ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ కూడా రాయాల్సిన అవసరం లేదు. లేదా జార్జియాలో వచ్చేసరికి అక్కడ పేషెంట్స్ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, మీకు అసలు ఎలాంటి లాంగ్వేజ్ అవసరం లేదు. రష్యాలో అయితే రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, రష్యన్ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి. అన్ని రష్యాలో మొత్తం అన్ని రష్యాలో ఉంటాయి. బట్ జార్జియా వచ్చేసరికి మీకు మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది, పేషెంట్స్ అంతా ఇంగ్లీష్. ఇలా మిమ్మల్ని ఏంటంటే మ్యానిపులేట్ చేయడము, మిస్లీడ్ చేయడము జరుగుతుందన్నమాట. సో కాబట్టి రియాలిటీస్ తెలుసుకోండి. 100% వస్తే మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ అయినప్పుడు రియాలిటీస్ తెలుసుకోండి. తెలుసుకోకపోతే వచ్చే అనార్థాలు ఏంటంటే మీకు ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్ రైట్ నౌ. సో ఇంతకుముందు ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ వచ్చేసరికి ఎలా ప్లాన్ చేస్తున్నారు, చాలా మంది కూడా ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ కనీసం 1,00,000 మందిలో ఉంటారు ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ చదవడానికి. ఇప్పుడు వాళ్ళు చదివిన డిగ్రీస్ మొత్తం ఇన్వాలిడ్. ఎందుకు ఇన్వాలిడ్ అని కొత్త రూల్స్ ప్రకారం ఇన్వాలిడ్. ఇప్పుడు ఎవరైతే ఎంబీబీఎస్ ఫిలిపీన్స్లో చదువుతున్నారో వాళ్ళ డిగ్రీస్ మొత్తం ఇన్వాలిడ్. ఎస్, సో దట్ ఈస్ ద ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు కంపల్సరీ వచ్చేసరికి మీరు ఎంబీబీఎస్ అప్పుడు వెళ్ళే ముందు ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఫ్రీ మెడికల్ పీజీలు, తర్వాత వచ్చేసరికి ఇంకోటిగా చూసుకోవాల్సింది ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి.
సో ఎలా చెక్ చేసుకోవాలి, అసలు ఎందుకు చెక్ చేసుకోవాలి? సో ఎందుకు చెక్ చేసుకోవాలంటే మీరు చెక్ చేసుకోకుండా వెళ్తే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ లాగా డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. సో అందుకని మనం చెక్ చేసుకోవాలి అని ఎవరు చెప్పారు? ఎన్ఎంసీ వాళ్ళు చెప్పారు. సో ఎన్నో డాక్యుమెంట్స్ అండి, ఈ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వమని కనీసం ఒక 20-30 డాక్యుమెంట్ వదులుంటారు. ఎన్ని డాక్యుమెంట్స్ అనమాట ఎన్ఎంసీ రూల్స్, ఒక్కొక్క కంట్రీ సంబంధించిన ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, ఫాలో అవ్వట్లా లేదా, అసలు ఏంటి వాటి అని ఎన్నో డాక్యుమెంట్లు, కనీసం ఒక 100 పేజీల డాక్యుమెంట్లు ఉంటాయి ఈ ఎన్ఎంసీ రూల్స్ గురించి. సో ఎన్ఎంసీ రూల్స్ ఏ కంట్రీ ఫాలో అవుతుంది, ఏ కంట్రీ ఫాలో అవ్వట్లేదు, ఏ కంట్రీ అసలు ఏంటి వాట్ అనేది. సో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ మీరు తెలుసుకోకపోతే మాత్రం 100% డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ఏ. సో మీకు ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ ఏమని చెప్తున్నారు, అక్కడ ఎంబీబీఎస్ చదవండి, డైరెక్ట్గా మీరు వచ్చేసరికి అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళొచ్చు. కాబట్టి పాత వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది. సేమ్ ఇదే చెప్పారు. ఇప్పుడు జార్జియా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా, కిర్గిస్తాన్ వాళ్ళు అదే చెప్తున్నారు కదా, వియత్నాం వాళ్ళు అదే చెప్తున్నారు కదా, పోలాండ్ వాళ్ళు యూరోప్లో ఫ్రీ ఎంబీబీఎస్ అని చెప్తున్నారు కదా. ఏదైనా సరే ఇలానే చెప్పారు. ఇంతకుముందు ఫిలిపీన్స్ కూడా ఇలానే చెప్పారు, డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అని. మీరు ఎదుటోళ్ళు చెప్పిన మాటలు నమ్మొద్దు. కంపల్సరీ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఖచ్చితంగా తీసుకోవాలి అని నేను చెప్పట్లా, మన ఎన్ఎంసీ వాళ్ళు చెప్తున్నారు. కొత్తగా పెట్టిన రూల్స్ ప్రకారం ఖచ్చితంగా అఫీషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా అన్నారు, జార్జియా అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతా లేదా. కిర్గిస్తాన్ అన్నారు, కిర్గిస్తాన్ అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా. వియత్నాం అన్నారు, వియత్నాం అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా. యూరోప్ అన్నారు, యూరోప్ అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా. రష్యా అన్నారు, రష్యా అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా అని ప్రతి కంపల్సరీగా తెలుసుకొని వెళ్ళాలి అని ఎన్ఎంసీ వాళ్ళు చెప్తున్నారు. లేకపోతే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అని చెప్తున్నారు. ఓకేనండి. ఆ రూల్స్ తెలుసుకునే భాగంగానే మన ఎన్ఎంసీ వాళ్ళు ప్రతి కంట్రీకి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ పేరే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. సో మీకు ఇలా ఉంటుందన్నమాట, ఇది రష్యా రిలేటెడ్. అలా ప్రతి కంట్రీకి వచ్చేసరికి మీకు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు, అఫీషియల్ డాక్యుమెంట్. మీకు చాలా మంది చెప్తారు ఏంటంటే ఇలాంటి డాక్యుమెంట్ లేదండి, ఇలాంటి డాక్యుమెంట్ ఉండదండి, అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే తెలియదండి, లేకపోతే ఇంకో అసలు ఏమి లేదంటారు. మీకు ఎన్నో డాక్యుమెంట్స్ అండి. సో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఎన్ఎంసీ వాళ్ళు. కంపల్సరీ వచ్చేసరికి ఆ డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్ అనేది, అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఎన్ఎంసీ నుంచి తీసుకోవాలి. లేదా మీరు వెళ్ళే కంట్రీ ఏదైతే ఉందో, జార్జియా అయితే జార్జియా, కిర్గిస్తాన్ అయితే కిర్గిస్తాన్, వియత్నాం అయితే వియత్నాం, ఫ్రీ ఎంబీబీఎస్ పోలాండ్ అయితే పోలాండ్, లేదంటే ఉజ్బెకిస్తాన్ అయితే ఉజ్బెకిస్తాన్, ఆ కన్సర్న్ ఎంబసీ నుంచి లేదా మన ఎన్ఎంసీ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఉండాలి. అఫీషియల్ డాక్యుమెంట్ అనేది ఇలా ఏదో ఒక డాక్యుమెంట్, ఆ కన్ఫర్మేషన్ ఎన్ఎంసీ నుంచి, మన కన్సర్న్ ఎంబసీ నుంచి ఏదో ఒక డాక్యుమెంట్ అనేది మ్యాండేట్గా ఉండాలి. ఇదే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. లేదా మీ పేరు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. కొంతమంది ఎన్ఎంసీ వెరిఫికేషన్, అసలు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎలా, అఫీషియల్ డాక్యుమెంట్ ఇది, ఎన్ఎంసీ నుంచి వచ్చిన అఫీషియల్ డాక్యుమెంట్ ఇది. అలానే ప్రతి కంట్రీ నుంచి కూడా మీరు కిర్గిస్తాన్, ఎస్పెషల్లీ జార్జియా ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, జార్జియా కిర్గిస్తాన్ నుంచి ఈ రెండు బికమింగ్ ఫిలిపీన్స్ లానే డిగ్రీస్ ఇన్వాలిడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ జార్జియా, తర్వాత కిర్గిస్తాన్. సో ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బాగా బీభత్సంగా ఉండే ప్రమోషన్స్, బట్ రియాలిటీ నథింగ్ సేమ్ ఫిలిపీన్స్ లానే. ఖచ్చితంగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేట్గా ఉండాలి. డాక్యుమెంట్ లేకపోతే మాత్రం ఎన్ఎంసీ అఫీషియల్ డాక్యుమెంట్ ఫ్రమ్ ఎన్ఎంసీ, దట్ ఇస్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ ద డాక్యుమెంట్. సో కంపల్సరీగా ఒకసారికి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేట్గా ఉండాలని నేను చెప్పట్లేదు, ఎన్ఎంసీ వాళ్ళు చెప్పారు. ఎన్నో డాక్యుమెంట్, కనీసం ఒక లాస్ట్ ఇయర్ బిఫోర్ 2021 నుంచి కనీసం ఒక 100 డాక్యుమెంట్లు రిలీజ్ చేసి ఉంటారు. 100 డాక్యుమెంట్లు, అఫీషియల్ డాక్యుమెంట్స్. మీరేదో అక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, లో బడ్జెట్, ఫ్రీ మెడికల్ పీజీ, మీకు ఈజీగా మ్యానిపులేట్ చేస్తారు. మిమ్మల్ని ఈజీ టు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తారు. ఇంటికి వస్తారు, మీకు ఏది కావాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా తీసుకుంటే, జార్జియా నుంచి అటు నుంచి డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోవచ్చు అంట, ఫ్రీ పీజీ అంట. సెంట్రల్ అమెరికా దట్ నుంచి డైరెక్ట్ ఫ్రీ పీజీ. ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇంకొంతమంది ఎవరో కాల్ చేసి చెప్తున్నారు, సార్ జార్జియాలో పేషెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడతారంట కదా, జార్జియాలో పేషెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఏ యుగంలో ఉన్నాం కాబట్టి మీరు ఒకసారి ఏ అని అడగండి, లేదా జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి. జార్జియా పాపులేషన్ ఎంత, జార్జియా పాపులేషన్ వచ్చేసరికి ఇంగ్లీష్లో ఎంతమంది మాట్లాడతారు, అసలు అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, జార్జియా అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, జార్జియన్ లాంగ్వేజ్. ఎంతమంది మాట్లాడతారు జార్జియన్ లాంగ్వేజ్? 100% జార్జియన్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇంగ్లీష్ ఎంతమంది మాట్లాడతారు? 1 or 2%. యంగర్ జనరేషన్లో మాట్లాడతారు. ఎస్, ఇప్పుడు మనమున్నాము, మన ఫోర్ ఫాదర్స్ ఇంగ్లీష్లో మాట్లాడతారా? మనమే సరిగా మాట్లాడలేము, వాళ్ళేం మాట్లాడతారు? ఇప్పుడు యంగర్ జనరేషన్ కొత్తగా వచ్చే వాళ్ళు మాట్లాడతారే. మనం ఎంతవరకు, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ వచ్చు, మనం హాస్పిటల్కి వెళ్ళి
మనకి ఇంగ్లీష్ వచ్చానే మనం వచ్చిన ఇంగ్లీష్లో డాక్టర్ని ట్రీట్ చేయమంటే అడిగితే అవుతుందా? అవుతుంది కదా, మనం అది ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. సేమ్ జార్జియన్ అంతే, కిర్గిస్తాన్ అంతే, రష్యన్ అంతే. బేసిక్ లాంగ్వేజ్ ఎంతో కొంత ఉండాలి. అలా మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేస్తారు. ఇంకా జార్జియా తప్పితే ప్రపంచంలో వేరే కంట్రీ లేదు. ఇంతకుముందు ఫిలిపీన్స్ కూడా అంతే చెప్పారు. ఫిలిపీన్స్ తప్పితే అసలు ప్రపంచంలో వేరే కంట్రీలో ఎంబీబీఎస్ అనర్హులు, ఇన్ఎలిజిబుల్ అని చెప్పేవాళ్ళు. మిమ్మల్ని ఇది ఒక పెద్ద బిగ్ మిమ్మల్ని మ్యానిపులేట్, మిస్లీడ్ చేయడం బిగ్ స్కామ్స్ అనమాట. మీరు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వన్ బై వన్. అట్నుంచి డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోవచ్చు అంట. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం మీకు ఎంబీబీఎస్ అనేది, మీకు ఎన్ఎంస్ రూల్స్ ఇచ్చున్నారు. మీకు రూల్స్ అంటే ఎలా ఉంటాయంటే, సో మీకు ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ అంటారండి. సో మీకు ఎన్నో గెజెట్ రూల్స్, ఎన్నెన్నో కంట్రీస్ సంబంధించి కనీసం ఒక 20-30 డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు. ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ అన్నమాట. 2021 నవంబర్ 18న మీకు కొన్ని రూల్స్ పెట్టున్నారనమాట. ఏంటి? మీకు డ్యూరేషన్ వస్తుంది, 54 months డ్యూరేషన్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి, ఆ ఎంబీబీఎస్ మొత్తం ఇంగ్లీష్లో ఉండాలి. సో మీరు ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ ఒకటే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదవాలి. అది రూల్ నెంబర్ 4. అంటే ఎంబీబీఎస్ అనేది ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళు, జార్జియాలో ఎంబీబీఎస్ చదవండి, అటు నుంచి డైరెక్ట్గా అమెరికా వెళ్ళండి, అక్కడ ప్రాక్టికల్స్ చేసుకోండి. అక్కడ ప్రాక్టికల్ చేసుకుంటే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. దట్ ఈస్ ఎన్ఎంసీ రూల్స్. మీకు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరు చెప్పరు. మీకు ఇండియన్ ఫుడ్ యాజ్ ఎస్పెషల్లీ మన ఏపీ తెలంగాణలోనే పేరెంట్స్ని స్టూడెంట్స్ని ఎర్రి పప్పలు చేసేస్తారు. ఎస్పెషల్ మన ఏపీ తెలంగాణలోనే. నిజం, అది రియాలిటీ. కాబట్టి అడగండి. జార్జియాలో వచ్చేసరికి మీకు జార్జియా గురించి 2 మాటలు చెప్తాను. జార్జియాని కిర్గిస్తాను 2. సో జార్జియాలో అంటే జార్జియా అసలు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారంట, పేషెంట్స్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారంట. జార్జియాలో ఎంబీబీఎస్ డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోవచ్చుంట. ఈవెన్ 1% కూడా మన ఏపీ తెలంగాణ నుంచి కదా, ఆల్ ఓవర్ ఇండియా నుంచి 1% కూడా జార్జియా నుంచి ఎంబీబీఎస్ వెళ్ళి అమెరికాలో ఫ్రీ పీజీ చేసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అమెరికాలో చదివి అక్కడ ఫ్రీ పీజీ చేసిన వాళ్ళు. అది బడ్జెట్ 34 లక్షల్లో. మీకు కనీసం ఆ యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ అనేది 3 నుంచి 4 కోట్లు అవుతుంది. దాంట్లో సక్సెస్ రేట్ 0.01%. మీకు ఇక్కడ చెప్పేది వేరు, అక్కడ జరిగేది వేరు. ఇంత ముందు కూడా అంతే. 2019-18లో సెంట్రల్ అమెరికా, ఇప్పుడు కరేబియన్ ఐలాండ్స్ చెప్తున్నారు. కరేబియన్ ఐలాండ్స్ అంటే అక్కడ చదివితే ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ కూడా రాయాల్సిన అవసరం లేదంట. అంటే మిమ్మల్ని ఏ విధంగా ఫూల్స్ చేస్తున్నారు అనేది పేరెంట్స్ స్టూడెంట్స్ లిటరల్గా ఫూల్స్ చేస్తారండి. లిటరల్గా ఎస్పెషల్లీ జార్జియాలో కిర్గిస్తాన్ వాళ్ళు. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. జార్జియాలో ఈ మధ్య మాకు జార్జియాలో వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్లో ఉంటారు. అంటే ఎవరిని ఏ విధంగా ఎదవాలు చేయొచ్చని. ఎస్, దట్స్ ద రియాలిటీ. మీరు కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు మీకు జార్జియాలో ఏం చెప్తారు, జార్జియా అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అంట. జార్జియాలో ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లో మాట్లాడతారంట. జార్జియాలో ఎంబీబీఎస్ డైరెక్ట్గా ఫ్రీగా మెడికల్ పీజీ అమెరికాలో అంట. అంటే మిమ్మల్ని ఏ విధంగా ఎర్రియంగా అసలు ఎదుటోళ్ళు ఏంటంటే వాళ్ళే అంటే మిమ్మల్ని ఇంకా టోటల్గా ఇదిగో ఎస్పెషల్లీ మిమ్మల్ని ఏంటంటే ఓ విషయం చెప్తానండి. ఇదిగోండి అడ్వైజరీ, ఇదిగోండి ఎంబసీ ఆఫ్ ఇండియా కిర్గిస్తాన్. సో కిర్గిస్తాన్ స్టూడెంట్స్కి అడ్వైజరీ ఇచ్చున్నారు లాస్ట్ ఇయర్. ఎప్పుడు డేటెడ్ 15th July 2025. జూలై 2025లో ఇది అఫీషియల్ డాక్యుమెంట్, ఇండియన్ ఎంబసీ ఇన్ కిర్గిస్తాన్. ఇక్కడ చూడండి, అడ్వైజరీ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ విషింగ్ టు స్టడీ ద మెడికల్ కోర్స్ ఇన్ రిపబ్లిక్ ఆఫ్ కిర్గిస్తాన్. So it has to come to the notice of the mission of the State Committee of National Security and Ministry of Education and Science of the Kyrgyz Republic jointly conduct an inspection of the international medical universities, and a criminal case has been initiated against the certain faulty members of International Medical University in Bishkek by the Statement Committee with the National Security for issuing the medical diplomas for foreign students, falsifying the academic and evaluation records without actual presence in the Kyrgyz Republic. అంటే మీకు వచ్చేసరికి అక్కడ చదవపైన మీ డిగ్రీలు ఇచ్చేస్తారు. ఓకేనా? మీరు చదవాల్సిన అవసరంలా, జస్ట్ ఆడ ఏదో పేరు రాసుకుంటారు, మీకు స్టాంప్ వేసిస్తారు. నేమ్ టైప్ చేయడం, స్టాంప్ వేయించడం, మీరు చదవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇన్ ద వ్యూ ఆఫ్ సెవరల్ కంప్లైంట్స్ ద మిషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ రిగార్డ్ ద నాన్ పేమెంట్ ద ఫీ ద యూనివర్సిటీ, నాన్ ఫుల్ఫిల్మెంట్ ద కాంట్రాక్ట్ ఆబ్లిగేషన్, మిస్లీడింగ్ ద స్టూడెంట్స్ బై ద ప్రొవైడింగ్ ద ఫాల్స్ అండ్ అన్రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్ బై ద ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్. అంటే మిమ్మల్ని మిస్లీడ్ చూడండి ఇక్కడ. And the view of several complaints received from the mission from the students regarding the non-payment of the fees from the university, non-fulfillment of the contractual obligations, misleading the students by providing false and unrealistic information by educational consultants. అంటే కిర్గిస్తాన్ గురించి. అంటే మిమ్మల్ని కిర్గిస్తాన్ ఏంటంటే జార్జియా అంతే. కిర్గిస్తాన్ వల్ల అన్నయ్య అనమాట జార్జియా. అంటే మిమ్మల్ని ఏ విధంగా మిస్లీడ్ చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మిమ్మల్ని 100% మిస్లీడ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ నేను చెప్పిన డాక్యుమెంట్స్ కాదండి,
ఇవన్నీ వచ్చేసరికి ఒక 20-30 డాక్యుమెంట్లు ఉంటాయి. ఇవన్నీ వచ్చేసరికి ఇవన్నీ అఫీషియల్ డాక్యుమెంట్లు అనమాట. ఇవన్నీ వచ్చేసరికి ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా, ఇండియన్ ఎంబసీ ఇన్ కిర్గిస్తాన్, ఇండియన్ ఎంబసీ ఇన్ ఉజ్బెకిస్తాన్, ఇండియన్ ఎంబసీ ఇన్ వియత్నాం, ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్లు అనమాట. అఫీషియల్ డాక్యుమెంట్లు, నేను క్రియేట్ చేసిన డాక్యుమెంట్లు కాదు, ఇవన్నీ అఫీషియల్ డాక్యుమెంట్లు. ఇవన్నీ మీకు వాట్సాప్ చేస్తాను. నాకు ఒకసారి వాట్సాప్లో హాయ్ పెట్టండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా. అంటే మిమ్మల్ని ఏ విధంగా మిస్లీడ్ చేస్తున్నారు, ఏ విధంగా మీకు మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మీకు ఇక్కడ చెప్పేది వేరే అక్కడ చేసేది వేరే ఉంటుంది. సో అందుకని మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఈ అఫీషియల్ డాక్యుమెంట్ ఫ్రమ్ ఇండియన్ ఎంబసీ ఆఫ్ కన్సర్న్ కంట్రీ, అది కిర్గిస్తానా, జార్జియానా, రష్యానా, అక్కడి నుంచి అఫీషియల్ డాక్యుమెంట్ తీసుకోవాలి. లేదా మన ఎన్ఎంసీ వాళ్ళైనా ఖచ్చితంగా మీకు సర్టిఫై చేసిన ఎన్ఎంసీ రిలేటెడ్ అయిన ఎన్ఎంసీ నుంచి అయినా మీరు ఏదో ఒక కన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళాలి ఆ కంట్రీకి. ఏదో ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ఇండియన్ హాస్టల్ మిమ్మల్ని ఏదో మిస్లీడ్ చేసి. సో చాలా మంది రష్యాలో కూడా చాలా మంది స్టూడెంట్స్ అంతే, రష్యానే కాదు వాట్ ఎవర్ ద కంట్రీ, వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో మోసపోయామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో వీడియోస్ పెట్టడము, ఇన్స్టాలో ఫాలోవర్స్ చేసుకుని అడ్మిషన్ చేసుకుంటారు. అంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలియక ప్రతి కంట్రీలో ఇప్పుడు ఏంటి, ఎవరు ఆఫర్లు అంటారు, డిస్కౌంట్లు అంటారు, ఫ్రీ మెడికల్ పీజీ అంటారు, ఇంకోటి అంటారు ఏదో ఒకటి చేస్తారు. అబ్బా మనం అట్రాక్ట్ అయిపోతాం 50,000 60,000 కడతాం, ఆ నుంచి ₹1,00,000 ఎంత కట్టేసి వెళ్ళిపోతాం, డబ్బులు కట్టేసి అంతా. ఆడికి వెళ్ళిన తర్వాత వాడికి ఇక్కడ ఉండేది వేరు, అక్కడ జరిగేది వేరు. ఇటు చెప్పేది ఏంది అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటాడు, ఇక్కడేమో బ్యూతల సరుకు ఇక్కడే చూపిస్తాడు మీకు మొత్తం. అమెరికా, ట్రంప్, ఆ తర్వాత మొత్తాన్ని ఇక్కడే చూపించేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండదు ఇంకా చూడడానికి. ఓకేనండి, సో అలా చూపిస్తారనమాట. సో కాబట్టి మీరు అందుకని కంపల్సరీగా అఫీషియల్ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి. అది కిర్గిస్తాన్ నుంచి అవ్వచ్చు, జార్జియా నుంచి అవ్వచ్చు. అదే ఎన్ఎంసీ అఫీషియల్ డాక్యుమెంట్, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ లేదు, మా దగ్గర లేదు, ఆ డాక్యుమెంట్ అంటే ఏంటి అని కొంతమంది అడుగుతారు, యూజ్లెస్ ఫెలోస్. సో దానికి నేను వాట్సాప్లో పంపిస్తా, ఆల్రెడీ వచ్చింది అఫీషియల్ డాక్యుమెంట్ కన్ఫామ్గా. ఇంత ముందంటే అలా అనొచ్చు, అఫీషియల్గా ఎన్ఎంసీ వాళ్ళే చెప్తున్నారు అఫీషియల్ కన్ఫర్మేషన్ డాక్యుమెంట్ అంటే ఖచ్చితంగా ఉండాలి, ఏదో ఒక అప్రూవల్ ఉండాలి, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది కన్సర్న్ ఎంబసీ నుంచి అవ్వచ్చు, కిర్గిస్తాన్ అయితే కిర్గిస్తాన్, జార్జియా అయితే జార్జియా, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇన్ టర్మ్స్ అదే డాక్యుమెంట్ ఉండాలి, అఫీషియల్ డాక్యుమెంట్ ఉండాలి. ఆ డాక్యుమెంట్ లేకుండా ఇండియన్ ఫుడ్ ఉంది, ఇండియన్ మెస్ ఉంది, మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, రిలేటివ్స్ వెళ్తున్నారు, ఇంకోటి వెళ్ళారనుకోండి, 100% ఫిలిపీన్స్లో డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యి యూట్యూబ్లో వీడియోలు చేసుకోవడము, ఇంకా అడ్మిషన్ చేసుకోవడం, ఆ కన్సల్టెన్సీ వాళ్ళతో టైఅప్ అవడము, వీడియోలు చేసుకోవడము, ఆ వీడియోలు చూసి కొంతమంది అబ్బా స్టూడెంట్స్ కాబట్టి అక్కడ విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది, విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళని చూసి నమ్మడము, వాళ్ళు ఇంకా మిస్లీడ్ చేయటము. ఆల్రెడీ వాళ్ళు మిస్లీడ్ అయ్యారు, మిమ్మల్ని ఇంకా మిస్లీడ్ చేస్తారు. మిస్లీడ్ అవడము, దాంతో ఏంటంటే వాళ్ళు అడ్మిషన్ చేస్తారు, మిమ్మల్ని ఎరిపప్పలు చేస్తారు చివరి కాల్ కూడా. సో వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ ఏమవుతారు, అడ్మిషన్ ఏజెంట్స్గా కన్వర్ట్ అయిపోతారు. సో కాబట్టి కంపల్సరీ వచ్చేసరికి మీరు ఏదైనా ఒక కంట్రీ వెళ్ళే ముందు అక్కడ ప్రాపర్గా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుండా, ప్రాపర్ కంట్రీ సెలెక్ట్ చేసుకుండా, ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ ఎన్ఎంసీలు చెక్ చేసుకుంటూ వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అడ్మిషన్ ఏజెంట్స్లో అవుతారు. స్టూడెంట్స్ ఎంబీబీఎస్ డాక్టర్లు అవరు. ఇప్పుడు చాలా మంది రష్యాలో అదే పని చేస్తున్నారు. రష్యా కాదు, నాట్ ఓన్లీ ఏ కంట్రీ అయినా మీరు కూడా రేపు అలానే అవుతారు. అక్కడికి వెళ్ళడము, యూట్యూబ్లో వీడియోస్ పెట్టడము, వేరే కంట్రీ వాళ్ళతో టైఅప్ అవడము, లేదా ఆ కంట్రీ వాళ్ళతో టైఅప్ అవడము, అడ్మిషన్ చేసుకోవడము. ఇంకా చదివేదే లేదు, మీరు డాక్టర్లు అవరు. ఆడికి వెళ్ళిన తర్వాత యూట్యూబర్స్ గాను, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గాను, లేదా అడ్మిషన్ ఏజెంట్లు గాను కన్వర్ట్ అవ్వడమే, అంతమించి మీరు చేసేదే లేదు. అందుకని వెళ్ళే ముందే 1-4 సార్లు ఆలోచించుకొని ఆ కంట్రీ ఏంటి, ఆ యూనివర్సిటీ ఏంటి, ప్రజెంట్ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి. మా ఫ్రెండ్స్ అప్పుడు వెళ్ళారు, 3 సంవత్సరాల క్రితం వెళ్ళారు, 4 సంవత్సరాలు, వాళ్ళు బాగానే ఉంది. లేదా మా ఊరు నుంచి వెళ్ళారు ఎప్పుడో 5-6 ఇయర్స్ నుంచి, లేదా 6 ఇయర్స్ ముందు వెళ్ళారు, వాళ్ళకంతా బాగానే ఉంది, మనం కూడా వెళ్దామంటే కుదరదు. ఏ ఇయర్ రూల్స్ ఆ ఇయర్ రెగ్యులేషన్స్. లాస్ట్ ఇయర్ జార్జియా, కిర్గిస్తాన్, వియత్నాం ఎన్నో రూల్స్ వచ్చినాయి. ఇవన్నీ మీరు అప్డేట్ చేసుకొని ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఏ కంట్రీ బాగుంటుంది, ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చెక్ చేసుకుంటే అప్పుడే మీ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. ఏదో వాళ్ళు వెళ్ళారు, మేము వెళ్ళాము, యూట్యూబ్లో వీడియోస్, ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్స్, అవి చూసి ఈ చూసి వెళ్తే ఆ తర్వాత మీరు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా, యూట్యూబర్స్గా, అడ్మిషన్ ఏజెంట్స్గా మిగిలిపోవడమే, డాక్టర్లు అయ్యేది లేదు. అది రియాలిటీ, ఇప్పుడు జరుగుతుంది అదే. ఓకేనా, మీరు 1-4 సార్లు చెక్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్న క్వశ్చన్ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.